హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 12 నుంచి స్పాయిలర్స్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఈ రోజు కూడా 2 పేజెస్ స్పాయిలర్స్ గా రావడం అయితే జరిగింది గైస్. దాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా ఎవరైతే స్పాయిలర్స్ వీడియోని చూడలేదో వెళ్ళి చూసేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేశాను. వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్యానల్ లో చూసుకుంటే జూరాని, అలాగే పక్కనే కొంతమంది షినోబీస్ ని జూరా గాట్రీలాగా మార్చేసిండు. బట్ జూరా ఎక్కడ ఉన్నాడో కరెక్ట్ గా మనకైతే తెలియదు. కానీ జూరా మీద ఎవరో అటాక్ చేశారని తెలుస్తుంది. బట్ అది బరూటో అయితే కాదు. ఎందుకంటే ప్రస్తుతం బరూటో హిడారితో ఫైట్ చేస్తున్నాడు. అలానే అతను అక్కడికి రాలేదని కూడా చెప్పడం లేదు. బట్ ముందు స్పాయిలర్స్ లో మనం శారదాని అయితే చూడలేదు. ఇప్పుడు శారదా జురాతో ఫైట్ చేస్తూ ఉండొచ్చు. అప్పుడే కొనాన షినోబీస్ శారదాని జురా నుంచి సేవ్ చేయడానికి అక్కడికి వచ్చి ఉండొచ్చని అనుకుంటున్నా. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అలాగే మీ ఒపీనియన్ కూడా కమెంట్ లో చెప్పండి. ఇక నెక్స్ట్ వన్ లో చూసుకుంటే ఏతుగాగా అయిన షికమారు అలాగే కొంతమంది షినోబీస్ ని చూస్తాము. షికమారు తన షాడో పెరలిస్ జుజుత్సుతో అటాక్ చేసి కదలనీయకుండా చేసిండు. బట్ అది ఎవరో షికమారు ఎవరితో ఫైట్ చేస్తుండో తెలియదు. శారదాని సేవ్ చేయడానికి వచ్చింది వీళ్ళని అని కూడా మనకు కరెక్ట్ గా తెలియదు. బట్ ఫస్ట్ ప్యానల్ లో ఉన్న షినోబీస్ అలాగే సెకండ్ ప్యానల్ లో ఉన్న షినోబీస్ సేమ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇది కూడా జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. వాళ్ళు ఎవరని ఫుల్ స్పాయిలర్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఈ వీడియో మీద అలాగే స్పాయిలర్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే కవర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.